ఇప్పుడు కొన్ని ఇడియమ్స్ నేర్చుకుందామండి. టు ఈట్ హంబుల్ పై, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హీస్ బ్రాగ్ హీ హ్యాడ్ టు ఈట్ హంబుల్ పై. ఈ సెంటెన్స్లో మనకు అర్థం కాని వర్డ్ బ్రాగ్, పై. బ్రాగ్ అంటే బూస్ట్ఫుల్లీ, టు టాక్ ఎక్సెసివ్ ప్రైడ్ అనమాట, గర్వంతో గొప్పగా మాట్లాడడం, బడాయికి పోవడం అని దీని అర్థం. పై అంటే తినుబండారం అండి, ఒక తినే వస్తువు. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే, ఎన్ని ప్రగల్భాలకు పోయినప్పటికీ అతనికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అని దీని అర్థం. టు ఈట్ యువర్ వర్డ్స్, దీని మీనింగ్ ఏంటంటే, టు రిట్రాక్ట్ యువర్ స్టేట్మెంట్స్, టు టేక్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఇక్కడ మనకు ఈ సెంటెన్స్లో అర్థం కాని వర్డ్ ఒకటి రిట్రాక్ట్ అండి, వెనక్కి తీసుకోవడం అని దీని అర్థం, మన మాటల్ని వెనక్కి తీసుకోవడం. టు అడ్మిట్ దాట్ సంథింగ్ యూ సెడ్ బిఫోర్ వాజ్ రాంగ్, టు అడ్మిట్ దాట్ సంథింగ్ యూ సెడ్ బిఫోర్ వాజ్ రాంగ్. మనం ఒప్పుకోవడం, మనం ముందు ఏదైతే మాట్లాడామో అది తప్పని అని దీని అర్థం.